నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఉత్తరప్రదేశ్ అనగానే మనకి యోగి ఆదిత్యనాథ్ గుర్తొస్తాడు. వెంటనే బుల్డోజర్ రాజ్యం, ఎన్కౌంటర్ల రాజ్యం ఇది గుర్తొస్తుంది. బుల్డోజర్లతో ఇల్లు కూల్చేయడం తమకు నచ్చని వాళ్ళది. ఎన్కౌంటర్లతో మనకి ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నారంటే గుండాలందరూ చచ్చిపోతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దేశం. కానీ చనిపోయిన వాళ్ళందరూ గుండాలేనా? నిజంగా ఎన్కౌంటర్లోనే చనిపోతున్నారా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాజాగా 2 రోజుల క్రితం యూపీలోని సహరన్పూర్లో దేవ్బంద్ అనే ఒక జైలు ఉంది. ఆ జైలుకి పర్వీందర్ సింగ్ అనే న్యాయమూర్తి వెళ్ళాడు. ఆ జైల్లోని పరిస్థితులు ఏంటి తెలుసుకోవడం. న్యాయమూర్తులు సహజంగా అప్పుడప్పుడు వెళ్తుంటారు, జైల్లో ఎలా ఉన్నారు, ఖైదీలు ఎలా చూస్తున్నారు, వివరాలు ఏంటి, అసలు ఖైదీల కేసులు ఏమవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి న్యాయమూర్తులు వెళ్తుంటారు. పర్వీందర్ సింగ్ అనే ఒక న్యాయమూర్తి దేవ్బంద్ అనే జైలుకి వెళ్ళాడు. ఆ జైలుకి వెళ్ళి ఆ జైల్లో ఉన్న అనేక మంది ఎన్కౌంటర్ బాధితులను కలిశాడు. ఎన్కౌంటర్ బాధితులు అంటే ఎన్కౌంటర్లో కొంతమంది చనిపోతారు, కొంతమంది బతుకుతారు. అట్లా ఎన్కౌంటర్లో బతికిన అనేక మంది ఆయన కలిశాడు. వాళ్ళందరితో ఆయన మాట్లాడాడు. అదంతా వీడియో తీయించాడు. ఆయన వరుసగా నిలబెట్టి వాళ్ళందరినీ వీడియో తీయించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది దేశవ్యాప్తంగా. ఆయన వాళ్ళని అడిగిన ప్రశ్న, ఎన్కౌంటర్ ఎలా అయింది? పోలీసులు చెప్తున్న ఎన్కౌంటర్ కథ ఉంది కదా, వాళ్ళు మా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు, మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాం, అప్పుడు వాళ్ళు చనిపోయారు, లేదా అప్పుడు వాళ్ళు గాయపడ్డారు, ఇది కదా. ఒక యువకుడితో ఆయన మాట్లాడాడు, పర్వీందర్ సింగ్, షాజాద్ అతని పేరు. అతని మీద గోహత్యకు సంబంధించిన ఒక గోవును హత్య చేశాడని కేసు. ఆ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యాడు, బెయిల్ అయింది, బయటకు వచ్చి ఆ కేసు ట్రయల్స్కి వెళ్తున్నాడు. ఆయన ఒక రోజు ట్రయల్స్కి వెళ్తున్న సందర్భంగా, ఇదంతా ఆయన చెప్పిన, ఈ జడ్జి రికార్డు చేసిన వ్యవహారం ఇదంతా. ట్రయల్స్ కోర్టుకు వెళ్తున్న ఒక రోజు, కోర్టులో కేసు ఉంది, వెళ్తున్నాడు. మధ్యదారిలో పోలీసులు ఆయన పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళి కరెంట్ షాక్ ఇచ్చారు ఆయన. ఎందుకు? గోహత్యను ఒప్పుకోమని. ఎందుకంటే అప్పటికే వీళ్ళు చాలా కేసులు పెడుతున్నారు, గోహత్యలకు సంబంధించి, మతానికి సంబంధించి చాలా కేసులు పెడుతున్నారు. కానీ ఏ కేసులు రుజువు కావటం లేదు. కేసులన్నీ కొట్టేస్తున్నారు కోర్టు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సాక్ష్యాలు అన్నీ దాదాపు మెజారిటీ అబద్ధపు కేసులు కాబట్టి కొట్టేస్తున్నారు. అందుకని ఆ కేసు రుజువు కావడం కోసం పోలీసులు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరి మీద? షాజాద్ మీద. కరెంటు షాకులు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చారు. నువ్వు కేసు ఇవాళ వెళ్తున్నావు కోర్టుకి, ఒప్పుకోవాలి. కేసు నేనే చేశాను, అవును గోహత్య చేశాను అని ఒప్పుకోవాలి. ఇతను దానికి అంగీకరించకపోవడంతో చాలాసేపు చిత్రహింసలు పెట్టి ఆయన మళ్ళీ తీసుకెళ్ళి పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్ళి పండుకోబెట్టి అతి దగ్గర నుంచి 8 అంగుళాల దూరం నుంచి, ఆయన చెప్పిన ప్రకారం దూరం నుంచి తుపాకి పెట్టి కాలు మీద కాల్చారు. పడుకోబెట్టి కాలు మీద కాల్చి ఆయన ఎత్తుకొస్తున్న విజువల్స్ అప్పుడు చాలా వైరల్ అయినాయి. ఈయనను 2 భుజాల మీద ఇద్దరు తమ భుజాల మీద ఈయన ఎత్తుకొని వస్తున్నారు, కాలు కొండుతున్నాడు. ఆ విజువల్స్ కూడా అప్పుడు చాలా ఫేమస్, వైరల్ అయినాయి. తీసుకొచ్చి ఈయన మా మీద కాల్పులు జరపడానికి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు, ఆగమని అడిగాము, ఆగకుండా మా మీద కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు మేము కాల్పులు జరిపితే ఈయన కాలుకి గాయమైంది. ఇదిగో తుపాకీ అని ఒక ఎక్కడో పాతది ఒక తుపాకీ తీసుకొచ్చి పెట్టారు. ఇట్లా షాజాదే కాదు, అక్కడున్న చాలామంది తమ కథలన్నింటినీ ఈ న్యాయమూర్తి పర్వీందర్ సింగ్కి వినిపించారు. ఇట్లా న్యాయమూర్తి ధైర్యం చేసి అక్కడికి వెళ్ళాడు, వివరాలు ఏంటో తెలుసుకున్నారు. కానీ ఇట్లా ఎంతమందిని చంపిండు, ఎంతమందిని ఈ విధంగా గాయాల పాలు చేసి ఉండొచ్చు, ఎంతమందిని ఈ విధంగా చంపేసి ఉండొచ్చు పోలీసులు. కొద్ది రోజుల ముందే, అంటే ఈ సంవత్సరమే జనవరి 31వ తేదీన ఉత్తరప్రదేశ్ హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి. పోలీసులు ప్రమోషన్ల కోసం, ప్రజల్లో తమ హీరోలుగా చెలామణి అవ్వడం కోసం, సోషల్ మీడియాలో తమ హీరోలుగా చెలామణి అవ్వడం కోసం బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, పట్టుకొని కాల్ చేసి ఎన్కౌంటర్లుగా మాట్లాడుతున్నారని హైకోర్టు, ఎవరో నేనో మీరో హక్కుల కార్యకర్తలు చెప్పిన మాటలు కాదు, ఇది స్వయంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు హైకోర్టు వ్యాఖ్యానాల తర్వాత జరిగింది. ఇది యోగి వచ్చిన తర్వాత 8 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో 16,000 కంటే ఎక్కువ ఎన్కౌంటర్లు జరిగినాయి. 16,000 కంటే ఎక్కువ, చిన్న విషయం కాదు ఇది. 16,000 కంటే ఎక్కువ ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో చనిపోయింది 266 మంది అయితే గాయపడ్డ వాళ్ళు 10,000 కంటే ఎక్కువ. ఈ 10,000 కంటే ఎక్కువ మంది గాయపడి అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నారు. విక్టిమ్సే, బాధితులే నేరస్తులైపోయారు. ఇక్కడ వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళు హీరోయిజం చూపించుకోవడం కోసం హైకోర్టు ఒక మాట మాట్లాడలేదు. కానీ నేను అంటున్నా, వాళ్ళ బుర్రలో నిన్న మతోన్మాదంతో, మత కారణాల రీత్యా యోగి గవర్నమెంట్ మతోన్మాద గవర్నమెంట్గా బాగా ప్రచారం అవుతుంది. ఎలాగూ యోగి మమ్మల్ని మెచ్చుకుంటాడు,
ముస్లింలను ఇంకో మైనార్టీలను ఈ విధంగా కాల్చి చంపేస్తే, కాల్చేసి జైల్లో వేస్తే మెచ్చుకుంటాడు కాబట్టి, ప్రమోషన్లు ఇస్తాడు కాబట్టి కొన్ని వేల మంది మీద కాల్పులు జరపడం. 16,000 ఎన్కౌంటర్లు అంటే ఏంటి చిన్న మాట ఇది? ఏ కోర్టులు పట్టించుకోని పరిస్థితి. ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వెంటనే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎన్కౌంటర్లు చేసిన పోలీస్ స్టేషన్ కాకుండా వేరే వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేయాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవి. ఇక్కడేం జరుగుతుందా ఎన్కౌంటర్లు? కొన్ని వందల వేల ఎన్కౌంటర్లు మన పక్కన ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి, మన తెలంగాణలో కూడా జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. మొన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. ఇవన్నీ బూటకమైన ఎన్కౌంటర్లని ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఏ ఎన్కౌంటర్ మీదైనా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైందా, విచారణ జరిగిందా? కనీసం విచారణ జరిగినంత మాత్రాన ఏదో ఎన్కౌంటర్లు బూటకమైన ఎన్కౌంటర్ అయినా సరే రుజువు అవుతుందని నేను అనుకోవడం లేదు. మొత్తం అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు, పోలీసులు వాళ్ళ కోసమే పనిచేస్తున్నప్పుడు అదేదో రుజువు అవుతుందని భ్రమపడాల్సిన అవసరం లేదు. కానీ కనీసం ఆ కేసైనా ఎఫ్ఐఆర్ అయినా పెట్టారా అనే ప్రశ్న. అది యోగి రాజ్యంలో అలాంటిది ఆశించడానికే లేదు. కానీ ధైర్యం చేసి ఇవాళ పర్వీందర్ సింగ్ ధైర్యం చేసి ఆ జైలుకి వెళ్ళి ఆ ఖైదీల బాధలు బయటికి తీసుకొచ్చాడు, వీడియోల రూపంలో బయటికి తీసుకొచ్చాడు. మరి ఆ న్యాయమూర్తి పర్వీందర్ సింగ్ ఇంకా అక్కడ కొనసాగుతాడా లేదా బతికి ఉంటాడా? ఇది కూడా అనుమానాస్పదం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సంభాల్, ఉత్తరప్రదేశ్లోని సంభాల్లోని షాహీ జామా మసీద్ దగ్గర జరిగిన అల్లర్లలో పోలీసులు జరిపిన కాల్పులు జరిపారు. గాయాల పాలైన ఒక బాలుడి తండ్రి కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లన్నీ తిరిగాడు. వాళ్ళు విపరీతంగా మైనార్టీల మీద దాడులు చేశారు పోలీసులు. మసీదు ముందు గొడవ చేసింది ఒక మతం వాళ్ళైతే కేసులు పెట్టింది మైనార్టీల మీద. పోలీసులు దాడులు చేసింది మైనార్టీల మీద, కాల్పులు జరిపింది మైనార్టీల మీద. ఆ బాలుడి తండ్రి అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినా కేసు పెట్టకపోతే కోర్టుకు వెళ్ళాడు. కోర్టు చివరికి పోలీస్ అధికారుల మీద, ఆ సంబాల్ పోలీస్ చీఫ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, పోలీస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తీర్పు చెప్పింది, ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఏం జరిగింది? ఒక న్యాయస్థానం ఫలానా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆర్డర్స్ ఇష్యూ చేస్తే జరగాల్సింది ఏంది? ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ జరిగింది ఏంటి? 2 రోజుల్లో ఆ న్యాయమూర్తి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇక్కడ ఎవరి రాజ్యం నడుస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒక న్యాయమూర్తి తన కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాల ఆధారంగా, జరిగిన సంఘటన ఆధారంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్తే న్యాయమూర్తినే ట్రాన్స్ఫర్ చేసే దేశం. ఒక పెట్టుబడిదారుడు, ఒక కార్పొరేట్ కంపెనీ ఫైన్ కట్టాలని ఒక జడ్జి చెప్తే ఆ జడ్జిని ట్రాన్స్ఫర్ చేసే భారతదేశం మనది. అలాంటి దేశంలో ఇప్పుడు జైలుకి వెళ్ళి ఖైదీల బాధలను బయటకు తీసుకొచ్చిన, పోలీసులు చేసిన దుర్మార్గాలను బయటకు తీసుకొచ్చిన పర్వీందర్ సింగ్ అనే న్యాయమూర్తి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటాడా? లేదు. జస్టిస్ లోయా, గుజరాత్లో చూసాం, అమిత్ షాకు వ్యతిరేకంగా తీర్పిచ్చినందుకు హత్య చేయబడ్డాడు లోయా. జడ్జిని చంపేసిన దేశం మనది. మరి పర్వీందర్ సింగ్ బతికుంటాడా? ట్రాన్స్ఫర్ కాకుండా అదే ప్లేస్లో ఉంటాడా? ఆయన ఊరికే వదులుతారా? ఈ ఆర్ఎస్ఎస్ రాజ్యం, బీజేపీ ప్రభుత్వం ఆయన వదులుతుందా ఊరికేనే? సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పాటించని, ఎన్కౌంటర్ జరిగితే కేసు పెట్టాలన్న కనీస మార్గదర్శకాలు కూడా పాటించకపోగా జడ్జిలనే బెదిరిస్తున్న వ్యవస్థ మనది. అనేక మంది జడ్జిలు ఇప్పటికే ఆర్ఎస్ఎస్ బీజేపీ హస్తాల్లోకి వెళ్ళిపోయారు. వినని వాళ్ళు ధైర్యంగా నిలబడ్డా ఇలాంటి పర్వీందర్ సింగ్ లాంటి వాళ్ళు ఏం జరుగుతుందో, మొన్న పోలీస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలనే న్యాయమూర్తికి ఏం జరిగిందో చూస్తున్నాం. ఇది మన భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నది. ఈ జరుగుతున్న దుర్మార్గాలు ఇంకెంతకాలం ఇలా జరగాల్సి ఉంది? మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.